శుభములు కలుగు నీకు. ఓకే కళ్యాణి, 2 days ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఒకసారి వచ్చి ఫిజియోథెరపిస్ట్ని కలవండి. తను కొన్ని ఎక్సర్సైజులు చెప్తుంది, అవి చెయ్యండి. వారానికి ఒకసారి చెకప్కి తీసుకురండి. 2 monthsలో మొత్తం హెల్త్ ఓకే అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణి. థ్యాంక్ యూ డాక్టర్. డిశ్చార్జ్ చేస్తారా? అవునండి, 2 days తర్వాత మళ్ళీ వచ్చి కలవమని చెప్పారు. 2 days తర్వాత అంటే మేం కూడా డిశ్చార్జ్ అయిపోతాం. సరే అండి, మేం బయలుదేరతాం. సరేనమ్మా. కళ్యాణి జాగ్రత్తమ్మా. నేను నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువేనమ్మా. అయ్యో అలా అనకండి ఆంటీ. నువ్వు చేసింది చాలా పెద్ద సాయం. కంటి ముందు కష్టాల్లో ఉంటే సాయపడ్డాను. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు కదా ఆంటీ. మేం బయలుదేరతామండి. ఏంటొదినా, ఏం చేస్తున్నావు? ఏంటా బోర్డు? ఇక్కడ చీరలు అమ్మడం లేదు. ఇదేంటొదినా? అవును, ఇప్పట్నుంచి ఓ 6 నెలల వరకు మేం చీరలు అమ్మటం లేదు. చీరలు అమ్మకపోవడం ఏంటి? ఇది మా ఇంటి విషయం. అంటే మీ ఇంట్లోకి మేం తొంగి చూడలేదు కదా, మా ఇంట్లోకి మీరు తొంగి చూడొద్దు అని. ఈ 6 నెలలు చీరలు అమ్మకుండా ఏం చేస్తారు? ఆ 6 నెలల పాటు మీ చీరల వ్యాపారం పూర్తిగా ఆపేయాలి. ఇన్నేళ్లు అలవాటు పడిపోయిన వ్యాపారం, కుటుంబాన్ని పోషించిన వ్యాపారం మన జీవితంలో ఓ భాగమైపోయి మన రక్తంలో జీర్ణమైపోయిన వ్యాపారం. అందుకే చీర అమ్మేయబోయి ఒక్కసారిగా అమ్మకూడదని గుర్తొచ్చి ఆగిపోయా. ఏమండి, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. లేదండి, నాకేంటో నా ఒంట్లోంచి ఓ భాగాన్ని కోసి ఎవరో తీసుకెళ్ళిపోతున్నట్టు, కంటికి కనిపించని ఉక్కు చేతులతో నా గుండెని పట్టి గట్టిగా పిండేస్తున్నట్టు. ఏంటో అరుంధతి పెట్టిన నిబంధనని దాటి చీర అమ్మేస్తున్నానేమోనని నేను చాలా కంగారు పడిపోయాను. కానీ
అది మన రక్తంలో జీర్ణించుకుపోయిన సంప్రదాయం అని గుర్తొచ్చి అంతకంత బాధపడిపోయాను. ఇదంతా నా వల్లే కదమ్మా. అసలు యాక్సిడెంట్లో నేను పోయినా. కళ్యాణి, ఇదంతా ఇలా అవటానికి కారణం నీకిలా అవటం కాదమ్మా. నేను బిజినెస్ చెయ్యను అని మాటిచ్చాక కూడా ఈ చీరలన్నీ ఇంట్లోనే ఉంచటం కారణం. అవి ఇంట్లోనే ఉంటే ఈ ప్రమాదం మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది. వెంటనే మన ఇంట్లో ఉన్న చీరలన్నీ తీసేయాలి. అవునమ్మా, మొత్తం అన్నీ ఖాళీ చేసేసి ఈ 6 నెలలు ఎక్కడైనా పెట్టేయాలి. మొత్తం బట్టల ర్యాకులన్నీ ఖాళీగా అయిపోయి మనం బిజినెస్ చేయకూడదు అని అనుక్షణం మనకి గుర్తు చెయ్యాలి. వద్దమ్మా, మీరెవ్వరూ బాధపడకండి. మనం పెట్టుకున్న నియమాల్లో డబ్బు కంటే కుటుంబం గొప్పది అన్న నియమాన్ని ఇంత బలంగా ఆచరించగలిగినందుకు గర్వపడండి. నిజంగా సంతోషం అంటే కష్టాలు రాకుండా ఉండడంలో కాదు, కష్టాన్ని దాటడంలోనే ఉందని మనకి మనమే మళ్ళీ నిరూపించుకుందాం తల్లులు. అవునమ్మా, మనమిలా జరిగినందుకు బాధపడుతూ కూర్చుంటే పరిస్థితి ఏమీ మారిపోదు, పైగా ఇంకా దిగజారిపోతుంది. వెంటనే మనం చేయాల్సిన దాని గురించి ఆలోచించాలి. మనకున్న టైం 6 నెలలే. ఈలోపు 25 లక్షల అప్పు తీర్చడానికి మనకున్న దారులేంటో చూసుకుని వెంటనే ఆ పనులు చేయాలి. 6 నెలల్లో అంత డబ్బు సంపాదించాలంటే మొత్తం మనందరం కష్టపడాల్సిందే. పిన్ని, కళ్యాణి, మీరిద్దరూ బయటికెళ్ళి పని చేయటం కష్టం. కాబట్టి మేం నలుగురం కష్టపడతాం. అలా అనకమ్మా. నేను ప్రస్తుతానికి పోలీస్ జాబ్కి పనికి రాకపోవచ్చు, కానీ ఈ వీల్ చైర్లోనే కూర్చుని మన చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్స్ అయినా చెప్పొచ్చు కదా. ఆహా, నా తల్లే నా తల్లే, ఇంత కష్టంలో కూడా ఎంత మంచి ఆలోచన చేశావే. నేను కూడా స్కూల్ టైమింగ్స్ అయిపోయాక ఈవినింగ్ నుంచి రాత్రి వరకు చేయగలిగే పార్ట్ టైం జాబ్ ఏదైనా చూసుకొని చేస్తానమ్మా. నేను కూడా నా సబ్స్క్రైబర్కి జాబ్ రిక్వెస్ట్ పెట్టాను. ఏదైనా మంచి ఇన్కమ్ వచ్చే జాబ్ కానీ ప్రోగ్రామ్ కానీ సెట్ చేసుకుంటాను. నేను జాబ్ చేస్తానమ్మా. ఇక మన ప్రయత్నాల్ని మనం మొదలు పెడదాం. ఆ అమ్మవారే మనకు తోడుగా ఉంటుంది. అమ్మా, యా, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. అమ్మా, అమ్మా, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి విక్కీ, కంగ్రాట్స్ అమ్మా. ఏమైంది నాన్నా? మన సేల్స్ బాగా పెరిగాయంటమ్మా. ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు. వచ్చేవాళ్ళంతా మన మెటీరియల్స్ చూసి చాలా సాటిస్ఫై అవుతున్నారని చెప్పారు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను విక్కీ. కృష్ణ తులసి అడ్డుగా లేకపోతే మనం ఈ పాటికే ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయ్యేవాళ్ళం విక్కీ. వాళ్ళ బిజినెస్ ఆపేంచేసి నువ్వు చాలా మంచి పని చేశావమ్మా. వాళ్ళకిప్పుడు ఆ వారాహి టీచర్గా సంపాదించేది తప్ప వేరే ఇన్కమ్ ఇంకేదీ లేదు. లేదు రేఖ, ఇప్పుడే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటది? సునైనకి జాబ్ వచ్చిందట. జాబ్ వచ్చిందా? అవునమ్మా, అగ్రిమెంట్ అవగానే వాళ్ళందరూ పనిచేయాలని డిసైడ్ అయ్యారంట. అందరూ ఎవరి ట్రయల్స్లో వాళ్ళు ఉన్నారంట. సునైనాకి ఆ జాబ్ ఎవరిస్తున్నారో డీటెయిల్స్ తెలుసుకో. ఎందుకమ్మా కంగారు? వాళ్ళకొచ్చే జాబులకి మహా అయితే ఎంత సంపాదించగలరు? జస్ట్ 25,000 కూడా ఉండదు. తప్పు రేఖ. పెద్ద తుఫాను కూడా చినుకు నుంచే మొదలవుతుంది. చిన్న చిన్న వాన చినుకులే కదా అని నిర్లక్ష్యం చేస్తే
అవి కాలువలు కట్టి ఏరులై నదులై సముద్రాల్ని పొంగిస్తాయి, మనల్ని ముంచేస్తాయి. వికీ, నువ్వదెవరో తెలుసుకో. అలాగేనమ్మా. వాళ్ళు ఆ 25 లక్షలు ఎలా సంపాదిస్తారో నేను చూస్తాను. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. కష్టం అంటే దూది కూడా భారమే, లక్ష్యమంటూ చక్కటి వ్యాపారం ఆపేసి ఈ దిక్కుమాలిన పనులు ఎందుకు చేయడం? అవునక్క. లక్షలాది మంది లేరా మందగా, పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోర. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, అమ్మా, చూపే నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాళ్ళన్నయ్యకి అకౌంట్స్ ఆఫీస్ ఉంది, ఆయన సీఏ. నాకెలాగో అకౌంట్స్ వచ్చు కదా, అందుకే పార్ట్ టైం జాబ్ ఇప్పించమని అడిగాను. తను కూడా ఓకే అంది. ఆ జాబ్ కనుక ఓకే అయితే ఇన్కమ్ కూడా బాగుంటుంది. నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నానమ్మా. రేపటికల్లా జాబ్ దొరికేయచ్చు. ఇన్ఫ్లుయెన్సరా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అసలు ఆ జాబ్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉండి బాగా గుర్తింపున్న వాళ్ళ చేత వాళ్ళ ప్రోడక్ట్స్ కి సపోర్ట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తారన్నమాట. అంటే సినిమా హీరోలు హీరోయిన్లు కూల్ డ్రింకులకి సబ్బులకి పౌడర్లకి చెప్తారు కదా, అలాగే కదా ఇది కూడా? అలాంటిది అమ్మమ్మ. కాకపోతే మేము రకరకాల యాప్ల గురించి కూడా చెప్తుంటాం. పని మంచిదైనప్పుడు ఏదైనా పర్వాలేదు, మనం తప్పు చేయకుండా నిజాయితీగా సంపాదిద్దాం. అరుంధతి అప్పు తీర్చేద్దాం. రేపట్నుంచి అందరం మన పనులు మొదలు పెడదాం. అలాగే అమ్మా. తినండి.
ఇదేంటి ఏదో నర్సరీలా ఉంది? ఇదే నర్సరీ. ఇక్కడే ఏదో ఉద్యోగం ఉందని ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది. ఇది కూడా నిజంగా ఫేక్ కాదు కదా? ఏమో తెలీదు హాసిని, కానీ ఫోన్లో నర్సరీ అనే పేరు వచ్చింది. బాయ్. హాసిని, కొంచెం తోడు రావచ్చు కదా, టెన్షన్గా ఉంది. అక్క, ఏదైనా జరిగి మేమందరం చనిపోయామనుకో, నువ్వు ఒక్కదాన్ని హాసిని అనుకో. అప్పుడు నీకు బాగా ఆకలేసింది, ఇంట్లో ఏమీ లేవు, బయటికెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి. 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితో చచ్చిపోయేలా ఉన్నావు. అప్పుడేం చేస్తావు? వెళ్తావా చచ్చిపోతావా? వెళ్తాను. వెళ్తావు కదా, ఇప్పుడు కూడా అంత మొండి ధైర్యం తెచ్చుకొని వెళ్ళు. మనం ఎంత సొంత అక్క చెల్లెళ్ళమైనా ఒకే కడుపులో ఉంచి ఒకేసారి బయటకొచ్చినా నీ బతుకు నువ్వే బతకాలి, నా బతుకు నేనే బతకాలి. జాబ్ వస్తే ప్రతిరోజు నువ్వే వాళ్ళని ఫేస్ చేయాలి. కాబట్టి ధైర్యంగా వెళ్ళక్కా. ఇది జాతరలో నేను ఇష్టపడి కొనుక్కున్న బుజ్జి గణపతి. ఇది ఉంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ఈ గణపతిని నీ దగ్గరే ఉంచుకో, ధైర్యంగా ఉంటుంది. సరేనా? సార్. ఏమ్మా, సునైనా అంటే నువ్వేనా? నేనేనండి. ఎందుకలా భయపడుతున్నావు? నేనే నీకు ఫోన్ చేశాను. సార్ సార్ నమస్తే సార్. ఇదిగోండి సార్ నా సర్టిఫికేట్స్. ఏంటి ఇలా వచ్చావమ్మా? అదేంటి సార్, జాబ్ కోసం రమ్మని చెప్పారు కదా, ఇంటర్వ్యూ ఉందన్నారు, కన్ఫర్మ్ అన్నారు కదా సార్? అన్నానమ్మా, అది నిన్న అన్నాను. వేరే పర్సన్కి జాబ్ ఇచ్చేశాను. సార్ అలా అనకండి సార్, నాకు జాబ్ చాలా అవసరం సార్. అందరికీ జాబ్ అవసరమే, కానీ కొందరికే అది వస్తుంది. సార్ సార్ నేను ఫస్ట్ ర్యాంకర్ని సార్, నేను చాలా కష్టంలో ఉన్నాను సార్. అమ్మా, మీకే కాదు అందరికీ కష్టాలున్నాయి. జాబ్ ఇచ్చేసాం అన్నాం కదా, విసిగించకుండా వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది ఒక్కసారి. ఇదిగో అమ్మా, వెళ్తావా లేదా? లేదంటే మనుషులు పెట్టి పంపించమంటావా? ఎల్లు. చెప్పండి మేడం, మీరు చెప్పినట్టే చేశాను మేడం. జాబ్ లేదు అని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏంటి? భయానికి బాధకి మధ్య బాగా నలిగిపోయిందండి. ఎస్, నాకు అదే కావాలి. పాపం హాసిని తన గణపతిని నాకిచ్చినా ఈ జాబ్ నాకు రాలేదు. అవును, గణపతి ఏడి? మీకు నేను పంపించిన గిఫ్ట్ ఇంటికి చేరిపోయింది. మీ మిస్సెస్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అయ్యో భలేవారే అరుంధతి గారు, మీరు మినిస్టర్ గారితో ఫోన్ చేయించడంతోనే నేను ఆ అమ్మాయికి జాబ్ రిజెక్ట్ చేశాను. ఇంకా ఈ గిఫ్ట్లు ఎందుకు మేడం? అదంతా ఓకేనండి. హలో హలో ఆఫీసర్. హలో, లైన్స్ బాగానే ఉన్నాయండి. హలో. ఉన్నాను మేడం, బట్ ఒక క్రాస్ లైన్ మేడం. సునైనా మళ్ళీ వచ్చి తనకు జాబ్ పోయింది మీ వల్లే అని తెలిసిపోయిందండి. నాకు అదే కావాలి మేడం. అవునండి,
తనకి దెబ్బ ఎందుకు తగిలిందో తెలియకపోతే మనకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? దెబ్బ కొట్టింది నేనే అని తెలిసినా ఏం మాట్లాడలేకపోయింది కదా, అదే కావాలి. థ్యాంక్ యూ. నేను మా అన్నయ్యకి చెప్పాను, కానీ ప్రస్తుతం వాళ్ళ ఆఫీస్లో ఎలాంటి వేకెన్సీస్ లేవంట వారాహి. సిచ్యువేషన్ చాలా టఫ్గా మారిపోయింది. ఖచ్చితంగా నిన్ను సెకండ్ జాబ్ చేసి తీరాలి. ఒక 6 months మేము ఎలా ఉన్నాం, ఏం తిన్నామని కాకుండా ఎంత కష్టపడి పనిచేస్తున్నాం, ఎంత డబ్బు సంపాదిస్తున్నామని మాత్రమే చూసుకోవాలి. అలాంటప్పుడు చరణ్ సార్ని అడగొచ్చు కదా. సునైనా, ఎందుకలా ఉన్నావు? ఉద్యోగం రాలేదటమ్మా, అందుకే అలా ఉంది. నిన్న ఫోన్ చేసినప్పుడు జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పావు కదా, మరెందుకు ఇవ్వలేదు? అరుంధతికి నా విషయం తెలిసినట్టుందక్క. ఆవిడ నర్సరీ ఆఫీసర్కి ఫోన్ చేసి జాబ్ ఇవ్వనివ్వకుండా చేసింది.